హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈ రోజైతే నేను మద్దిలేటి స్వామి టెంపుల్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఈ టెంపుల్‌కి రావటానికి కర్నూల్ వచ్చి, కర్నూల్ నుంచి బేతంచెర్ల మీదుగా అయితే ఈ టెంపుల్ దగ్గరికైతే రావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ టెంపుల్ యొక్క విశిష్టత చెప్తాను చూడండి. నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మద్దిలేటి స్వామి యొక్క చరిత్ర ఎంతో ప్రతిష్టాత్మకమైనదని పూజారి శర్మ శాస్త్రి తెలియజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతుంది. లక్ష్మీదేవి పాచికలు ఆడుతూ ఒకానొక సందర్భంగా లక్ష్మీదేవి ఆ పాచికలు ఆడటంలో గెలుపొందింది. అయితే అక్కడ స్వామి వారిని అవహేళనంగా మాట్లాడటంతో స్వామివారు ఇరుమల కొండకు రావడం జరిగిందంట అండి. వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి ముఖ్య మిత్రుడు యాగంటి ఈశ్వరుని దగ్గరికి లక్ష్మీ నరసింహస్వామి అత్యంత కోపంతో వస్తున్నటువంటి సందర్భంలో యాగంటి ఈశ్వరుడు చూసి మా మిత్రుడు ఇంత కోపంతో ఎందుకు ఉన్నాడని భార్యాభర్తలు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి కోపాన్ని తగ్గించి కాళ్ళు కడుక్కోమని స్వామివారికి నీరు ఇచ్చి శాంతపరచడం జరిగిందంట అండి. ఇది మద్దిలేటి స్వామి యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ అండి. సో ఈ టెంపుల్‌కి వస్తే చాలా హ్యాపీగా ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ చాలా చుట్టూరు కొండలు, అలాగే మంచిగా వాటర్ ఉంటాయండి. వాటర్ ఫాల్ ఉంటది. ఇక్కడ మంచిగా స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఇట్లనే ఈ టెంపుల్ కాడ నుంచి కొంచెం నడుచుకుంటూ పైకి వెళ్తే పైన కూడా ఒక టెంపుల్ ఉంటది. మేము వెళ్ళినప్పుడైతే ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. కాకపోతే ఇక్కడ అఖండ దీపం అయితే వెలిగిస్తారంట అండి. చూడండి ఎంత బాగుందో పైనుంచి వ్యూ అయితే. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, అక్కడే అఖండ దీపం అయితే వెలిగిస్తారండి. చూడండి చుట్టూరు కొండల్లో పైన ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందో. కాకపోతే ఇక్కడ చూడండి చాలా మంది కొంతమంది మొక్కులు ఉంటాయి కదా, వాళ్ళ మొక్కుల గురించి అయితే మొక్కుకొని ఇట్లా ప్రతి ఒక్క చోట అయితే గాజులు అనేది కట్టారు. చూడండి వ్యూ చుట్టూరు ఎంత బాగుందో. చెప్పాను కదా, నేనైతే టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడైతే అది పైన టెంపుల్ అయితే మూసేశారు అని. కింద టెంపుల్ చూపిద్దామంటే వీడియో అలో లేదంట. అందుకోసం అయితే నేను చూపించలేదు. దీని గురించి ఫుల్ మొత్తం వ్యూ వచ్చేసి వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. ఎవరైతే ఒకవేళ మీరు ఇంతకుముందు చూడలేదు అనుకుంటే అందులో అయితే నేను వాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను. మీరు ఇంత మటికి చూడలేదనుకుంటే ఒకసారైతే ఆ వీడియో అయితే వెళ్లి చూడండి. వ్యూ మొత్తం మంచిగా తీశాను. బావుంటది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.